ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యమును చదువుకుని ధ్యానం చేసే ముందు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహంతో అనుదినములాగా నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే మీ కార్యములు మీ స్థాయిలో మీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి, నూతనమైనటువంటి కార్యములు జరిగిస్తాయి. ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి మా ప్రియులైన వారందరినీ దర్శించి మీరు నూతనమైనటువంటి కార్యములు జరిగించారు. ఇక ముందు కూడా అనేకమైన కార్యములు వీరి ఎడల జరిగించండి. నీ వాక్య సత్యముల్లో మమ్మల్ని అందరినీ నాటి భద్రపరచుమని ఇచ్చిన నూతన సంవత్సరమైన ఈ 2026ని బట్టి ఘనపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొంది అన్నాము తండ్రి. ఆమేన్. 1వ తారీఖు జనవరి మాసం 2025వ సంవత్సరం గురువారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, ఈ అనుదిన వర్తమానాలకు మరి ఒకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకుందాం. గత ఇన్ని సంవత్సరాలుగా మనలను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 2025లో పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలు ఈ 2026లో దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. వాక్యం చదువుకుందాం. దయచేసి మీ దైవ గ్రంథాలను తెరవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దైవ జనాంగమ, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశాలు ఎన్నో కనబడుతున్నాయి. మీతో ఖచ్చితంగా చెబుతా ఉన్నాను, అంటే నిశ్చయముగా చెబుతున్నాను, ఒకడు నీటి మూలంగాను దేవుని మూలంగాను జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని దేవుని వాక్యము నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఈ పూట మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. శరీర మూలంగా పుట్టినటువంటిది శరీరం, దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. దయచేసి ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాల్లో క్రొత్త హృదయం మీకు ఇస్తాను, క్రొత్త మనసు మీకు కలిగిస్తానని, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇస్తానని, నా ఆత్మ మీలో ఉంచి మీరు నా చట్టాలను అనుసరించాలని, నా నిబంధనలను గైకొనాలని, నా న్యాయ నిర్ణయాలను పాటించేలా చేస్తానని, ఈ విధమైనటువంటి మాటలు యెహెజ్కేలుకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటా కొత్త హృదయం? ఏంటా క్రొత్తది అంటే, దేవుడిచ్చినటువంటి ఆ మనస్సును మనం ఏ విధంగానూ కూడా వినియోగించట్లేదు. దేవుని యొక్క వాత్సల్యము మన మీద ఉండి మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తే ఆ మార్గాన్ని విడిచిపెట్టి మరి ఒక మార్గాన్ని ఎన్నుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాం. ప్రజలు చెయ్యని దాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. దేవుడు మన ఎడల ఎన్నో కార్యాలు చేసి జరిగించాడు. దానిలో భాగంగా మనం చేయవలసినటువంటి ఆ కార్యములు మనం నిర్వర్తిస్తున్నామా? అలాంటి పనులు దేవుని ఎడల ఉన్నతంగా చేయగలుగుతున్నామా? ఇవన్నీ మనలో ప్రశ్న వేసుకుంటే అది జీరో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏ కార్యము కూడా దేవుని కొరకు చేయలేదు. ఎందుకని చేయలేకపోయాం? దేవుని ఆత్మ మూలంగా పుడితే ఖచ్చితంగా దేవుని కొరకు పనిచేసేవారమే. మనుష్య మూలంగా లేక శరీరం మూలంగా పుడితే శరీరంగానే అనగా శారీరక రీతిలోనే ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి ప్రవర్తన దేవునికి ఏమాత్రము తగినటువంటిది కాదు, ఇష్టమైనటువంటిది కాదు. దానిని అంగీకరింపడని ప్రభువు వాక్యం సెలవిచ్చింది. అందుకే మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో క్రొత్త హృదయాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. మీకున్నటువంటి రాతి గుండెను తీసివేస్తాను. ఇలాంటి రాతి హృదయం మీలో ఉండదు. ఇంకా మాంసపు హృదయము ఆ విధంగా మీకు
హృదయం మెత్తబడేలా చేస్తాను. అలా చెప్పినటువంటి మాటలను బట్టి అనేక మంది కఠినులుగా వ్యవహరిస్తున్న వారు మన కళ్ళ ముందే ఇట్టే కనబడుతూ ఉంటారు. ఎందుకని ఈ మన కళ్ళ ముందు కనబడుతున్నారు అంటే వారి శరీరాన్ని, లోకాన్ని, నేత్రాశని అనుభవిస్తున్నారు గనక. అలాంటి అనుభవంలో ఉంటే మనము దేవునికి ఎప్పుడూ కూడా పిల్లలమయ్యే అవకాశమే లేదేమో అని అనిపిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 4-9 వరకు చదివితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనము తెలుసుకోగోరాలి. అంతేకాదు ఆయన యొక్క ఉద్దేశంలో మనమున్నామా లేదా అనేటువంటిది సూటి ప్రశ్న వాక్యం వేస్తున్నటువంటి సందర్భం. దేవుని మాట మన జీవితాలకు ఒక నూతనమైనటువంటి అనుభవం. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యం మరొక అనుభవం. అద్భుత కార్యమే. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మనకిస్తున్నాడు. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 4-9 వరకు చూస్తే ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. శరీర రీతిగా మనం బ్రతుకుతూ ఉంటే శరీరమే మనలను జీవింపచేసే అవకాశం ఉంటుందా అంటే ఏమాత్రం ఉండదు. ఆత్మ నరుని జీవింపచేస్తూ ఉంటుంది. మన జీవము ప్రభువు ఇచ్చినది. ఆ ప్రభువుని ఘనపరచవలసిందిగా దేవుని వాక్యము తేటతెల్లంగా తెలియజేసింది. ఈ రోమపత్రికలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఆత్మను అనుసరించి నడవట్లేదు. దేవుని అనుసరించి నడిచే మనలో కొంతమంది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి న్యాయాలు నెరవేరుతాయని గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి న్యాయాలు నెరవేరాలి అంటే మనము ఆయనకు తప్పనిసరిగా అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోకుండా మన శరీర స్వభావానికి లోబడి శరీర స్వభావానికి చెందినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, శరీర స్వభావానికి చెందే మనసు మరణం అనేటువంటిది మనకు తెలుసు. దేవుని ఆత్మ అంటే మనకు తెలుసు. దేవుని ఆత్మకు చెందినటువంటి జీవము అనగా దేవుని యొక్క జీవము అని అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క శరీర స్వభావమైనటువంటిది ఏదీ కూడా లేదు. యేసు తన యొక్క శారీరక సంబంధమైనటువంటి స్వభావం అనేటువంటిది ఏదీ కనబడదు. మనిషి శరీర సంబంధిగా మార్చబడుతూ ఉన్నాడు. దానికి గల కారణం శరీర స్వభావంలో ఉన్నాం గనక. ఈ శారీరక స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడవు. అలా తెరవబడకపోతే క్రీస్తును స్పష్టంగా చూడలేం. ఆయనను చూడాలంటే వాక్యము ద్వారా మాత్రమే చూడగలము, కనుగొనగలము. ఆయనతో నిత్య నిబంధనల వరకు మనము నడవగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంతో ఈ విధంగా పోల్చుకోవచ్చు. ప్రభువుతో కలిసిన వాడు ఆయనతో ఒకడే ఆత్మ అయి ఉన్నాడని గ్రహించాలి. ప్రభువుతో కలిసి ఉన్నవాడు ఎవరు? ఆత్మానుసారంగా జీవించేవారు. ఆత్మానుసారులు ఎలా ఉంటారు? దేవుని యొక్క సన్నిధిలో చాలా నిష్ఠాగరిష్టలు కలిగిన వారుగా ఉంటారు. పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. యేసు అనేటువంటి నామకరణం ఎక్కడైతే ఉందో ఆయా చోట్ల ఆయన నామం ఎత్తిన ప్రతి చోట ఆయనకు స్వస్థత అనేటువంటిది ఉన్నది కనుక దాన్ని విడుదల చేస్తారు. ఆయన సర్వశక్తిమంతుడు. ఏ మాత్రము కూడా తేడా లేదు. ఏ మాత్రము అనుమానము లేదు. దేవునిని అంగీకరించడానికి మనము అనుమానపడవలసినటువంటి అవసరత ఏమాత్రము లేదని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకోదేము చేసినటువంటి బోధ, అతడు చూపించినటువంటి ఆ డ్రెస్ కోడ్, వాడుతున్నటువంటి అనేకమైన ఎక్స్‌పెన్సివ్ ఖరీదైనటువంటి వస్త్రములు, ఆ డెకరేషన్, ఆ లైటింగు ఇలాంటివన్నీ దేవునికి సంబంధమైనటువంటివి కాదు. ఆత్మ సంబంధమైనవే అని గ్రహించాలి. అలాంటి గ్రహింపు మనకు లేకపోతే క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడలేం. ఒకవేళ నూతన సృష్టిగా మనం మార్చబడాలంటే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకనూ మెరుగుపరుచుకోవాలి. ఆ విధంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో ఈ ఆశీర్వాదం అనేటువంటిది చూడలేం. దేవుని మనసును ఎరగలేం. ఆయన సర్వ కృపానిధి అగునటువంటి దేవుడు. అందుకే శరీరం మూలంగా పుట్టినది శరీరమని, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అని మీ
దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను బట్టి చూడగలిగాం. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈరోజు మనలో ఎవరైనా క్రీస్తు అనేటువంటి ఆ ఆయుధం ఉన్నదంటే, అలాంటి ఖడ్గం మనం ధరించుకుని ఉంటే అపవాది పారిపోతాడు. నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ ఈ 3 ప్రభువుకు చెందిన వాటిగానే ఉంచాలి. మన సొంత అవసరాలకి వాడుకుంటూ, మనము ఏమేమి అయ్యున్నామో అవన్నీ చెప్పుకుంటూ, గొప్పలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మరలా మన పేరు, మన ఊరు, మన వాడ, మన సమస్తమును వారికి చెప్పి పరిచయం చేసుకుంటా ఉంటారు. ఇలాంటి వారందరూ ఆత్మ సంబంధులు కారు, నూతన సంబంధమైనటువంటి వ్యక్తులు అని గ్రహించి దేవునికి సరెండర్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అంతేకాదు, దేవునికి అప్పగించుకోవడమే కాదు, దేవునికి మనసెరిగినటువంటి వారముగా, దేవుని వాక్యము ద్వారా ఆయన వాక్యం తెలుసున్నటువంటి వారంగా మనము ముందుకు కొనసాగాలి అని ప్రభు అయిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ దేవుడు మనకు తోడై ఉండాలి. ఇమ్మానుయేలు, దేవుడు మనకి రక్షకుడిగా ఉండాలి. మనల్ని కాపాడేవాడిగా ఉండాలి. మన ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను ఎంతమంది గమనిస్తూ ఉన్నాం? ఎక్కడైనా పాపములో గానీ, లోక సంబంధమైనటువంటి కార్యముల్లో గానీ నిమగ్నమైపోయి ఉంటే, మనము దేవునికి ఇష్టలైన వారంగా ఉండలేం. ఒకవేళ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, మనం లోకానికి దూరం అవుతూ ఉండాలి. మనము ఒకవేళ దేవునికే చోటు ఇవ్వకపోతే, దేవుని మాటకి అవకాశం ఇవ్వకపోతే, దేవుని యొక్క ప్రేమను మనం చూడలేము కదా! దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన విమోచకుడు, మన సైనికుడు, మన బోధకుడు. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మనము క్రొత్తగా జన్మించాలంట. క్రొత్తగా జన్మించడం అంటే, మనము క్రీస్తును నోటితో ఒప్పుకొని ప్రభువని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోగలిగితే, ఆయన ఈ నూతన సంవత్సరంలో రావాల్సినటువంటి ప్రతి కార్యం ఈ క్షణము నుంచే విడుదల చేస్తూ ఉంటాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ దుబాయ్ వారి తరపున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం వాక్యానికి బద్దులముగా ఉందాం, దగ్గరగా ఉందాం, సమీపస్తులుగా ఉందాం, దేవుని మాటలతో ఏకీభవించేవారుగా ఉందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి నూరంతల ఫలములతో నింపునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా స్తోత్రాలు. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి పురుకొల్పి నీ వాక్య చేత బలపరిచినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి సహోదరి పైన, ప్రతి సహోదరుడి పైన నూతన అభిషేకము యేసు నామములో దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. దీవెనకరంగా మార్చండి. వారు తలపెట్టుకున్న ప్రతి ఉద్దేశాన్ని సఫలపరచండి. యేసుక్రీస్తు నామములు అడిగి పొంది అన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.